హలో గాయ్స్, ఏంటి వాళ్ళు నేను ఒక్కదాన్నే ఉన్నాను చూస్తున్నారా? యాక్చువల్లీ వాళ్ళ తనకి కొంచెం వర్క్ ఉంది, సో రాలేదు. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి హౌ టు మేక్ ఎ రెజిన్. సో ప్లీజ్ టు వాచ్. ఇందాక చెప్పినట్టు ఇవాళ మనం రెజిన్ చేస్తున్నాం. ఇవన్నీ రెజిన్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్. సో రెజిన్ చేయడానికి మెయిన్ 2 ఐటమ్స్ ఏంటంటే, ఒకటి రెజిన్ లిక్విడ్ అని ఉంటుంది, అదొకటి, ఇంకా హార్డ్నర్ అని ఉంటుంది, అదొకటి. సో ఈ 2 అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏ రెజిన్ చేయాలన్నా. సో ఇక్కడ మనం క్వాంటిటీ వచ్చేసి 2:1 రేషియోలో తీసుకోవాలి. అంటే రెజిన్ ఒక 20 ml తీసుకుంటే 10 ml వచ్చేసి హార్డ్నర్ తీసుకోవాలి. సో ఆ హార్డ్నర్ వల్ల ఏంటంటే ఆ రెజిన్ వచ్చేసి హార్డ్గా అయ్యిద్ది. సో ఇక్కడ మనం అదే చేసాం, 20 ml రెజిన్ తీసుకుని 10 ml హార్డ్నర్ తీసుకున్నాం. అవి రెండు బాగా మిక్స్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్. సో ఇవి వచ్చేసి గోల్డ్ ఫ్లేక్స్, చాలా రోజ్ గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయి, సిల్వర్ ఫ్లేక్స్ ఉంటాయి. సో మన రెజిన్ తగ్గట్టు మనకి ఎలాంటి రెజిన్ కావాలో అలాంటి ఫ్లేక్స్ తీసుకుని మనం కలపొచ్చు. అంటే ఫ్లేక్స్ అనే కాదు, ఇంకా మనం కలర్స్ కూడా ఉంటాయి, కలర్స్ కలపొచ్చు. ఇంకా చాలా లైక్ డ్రైడ్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనకి ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ తీసుకుని ఆ రెజిన్లో బాగా కలపాలి. ఇవాళ మనం చేసేది వచ్చేసి రౌండ్ మౌల్డ్. సో లైక్ 2 కలర్స్ 2 షేడ్స్ది చేస్తున్నాం. సో మనం హాఫ్ వచ్చేసి ఈ లిక్విడ్ పోసేస్తున్నాం. నేను చెప్పా కదా 2 లిక్విడ్స్ అని. సో ఇది ఫస్ట్ లిక్విడ్ రెజిన్. సో దీన్ని మనం 20 ml తీసుకుంటున్నాం. యాక్చువల్లీ లిక్విడ్ కొంచెం థిక్గా ఉంటుంది, సో కొంచెం పడడానికి టైం పడుద్ది. నెక్స్ట్ లిక్విడ్ ఇది హార్డ్నర్. సో హార్డ్నర్ వచ్చేసి మనం రెజిన్ 20 ml తీసుకున్నాం కాబట్టి ఇది 10 ml తీసుకోవాలి. ఇప్పుడు రెండు మిక్స్ చేసాం. యాక్చువల్లీ మనకి రౌండ్ మౌల్డ్ రెజిన్ చేస్తున్నాం కదా, ఒక షేడ్ అయిపోయింది. సో ఇంకో షేడ్ చేయడానికి ఈ లిక్విడ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనం చేసిన లిక్విడ్ని 2 halves కింద డివైడ్ చేస్తున్నాం. ఒక హాఫ్లో ఏమో ఇప్పుడు బ్లాక్ కలర్ కలుపుతాం మనం. అంటే కొంచెం ఎక్కువ కలరే పట్టిద్ది. ఫస్ట్ టైం మిక్స్ చేసినప్పుడు అంత డార్క్గా ఏం రాలేదు, చూస్తే మీకు అర్థమైద్ది షేడ్. సో సెకండ్ టైం కూడా మిక్స్ చేసాం కొంచెం, సో అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు మనం సిల్వర్ కలర్ రావడానికి ఈ పౌడర్ని కలుపుతున్నాం. సో ఈ పౌడర్ కలిపితే అది సిల్వర్ కలర్ ఫామ్లోకి వస్తుంది. ఇప్పుడు మిగిలిన హాఫ్లో మనం ఈ 2 లిక్విడ్స్ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ బ్లాక్ వన్ అనేది ఆ పై హాఫ్కి యాడ్ చేస్తున్నాం. కానీ ఇది యాడ్ చేసే ముందు బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే ఇది థిక్ ఉండడం వల్ల పౌడర్ అనేది సెటిల్ అయిపోయి ఉంటుంది. సో కొంచెం బాగా మిక్స్ చేసి యాడ్ చేస్తే బెటర్. సో ఆ హాఫ్ మొత్తం ఆ లిక్విడ్ని యాడ్ చేయాలి. మనకి ఒకే ప్యాటర్న్లో యాడ్ చేయాలనుకోలేదు, డిఫరెంట్ డిజైన్స్ కింద కూడా దాన్ని యాడ్ చేయొచ్చు. మేము స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి సింగిల్ ప్యాటర్న్లో యాడ్ చేసాం అలా, అండ్ ఓన్లీ ఒక సర్కిల్ షేప్లో యాడ్ చేసాం. నెక్స్ట్ ఇంకోటి కొంచెం స్పెషల్గా ఉండడానికి సిల్వర్ లిక్విడ్ అనేది ఆ బ్లాక్ దాని మీద వేసాము. దాన్ని కూడా మీరు మంచి డిజైన్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి ఇలా వచ్చింది. థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.